పాస్టర్ గారు, ఈ వాక్య భాగం విన్నప్పుడల్లా నాకు భయం కలుగుతా ఉంది. ఏ వాక్య భాగమ్మా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాను. ఈ మాట విన్నప్పుడల్లా నాకు కూడా చాలా భయం వేస్తుంది. వాస్తవమే. ఈ వాక్యం నా యవన ప్రాయంలో నాకు కూడా భయాన్ని కలిగించింది. యవనుడా, నీ యవన కాలం ముందు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, నీ ఇష్టానుసారంగా జీవించు, నీ ఇష్టానుసారంగా అన్ని కూడా నువ్వు ఆలోచించే. అయితే ఒకటి మాత్రం చెబుతున్నా, వీటన్నిటిని బట్టి రేపు నువ్వు తీర్పులోకి తేవబడతావని జ్ఞాపకం ఉంచుకో అన్నప్పుడల్లా కూడా నాకు భయం వేసేది. పాపం చేయాలన్నప్పుడు పాపపు తలంపుల్లో అయ్యో ప్రతిదీ మనకు తీర్పులోకి వస్తుంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలా భయంగా నేను బ్రతికాను. ఈ రోజుగా దైవ సేవకుడిగా నా జీవితాన్ని కొనసాగించబడుతూ ఉన్నాను. మీకు కూడా యవన ప్రాయంలో ఉన్న మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలాగా వాక్యానికి విధేయులవ్వండి, భయపడండి. మీ జీవితాన్ని ప్రభు వర్ధన చేస్తాడు, తన చిత్తమంతా మీ పట్ల నెరవేరుస్తాడు. మీరు భూమి మీద దేవుని కృపలో వర్ధిల్లుతారు. చాలా మంచిది ఈ వాక్యం.